దాన్ని మిస్ చేసినాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆయన ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి విజన్ 2029, విజన్ 2047 అనేది ఆయన రచించారు. దాని ప్రకారం వెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. అయితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది బ్యూరోక్రాట్సే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ సంక్షేమం అనేది అవసరము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. అందుకే P4 అనే దాన్ని తీసుకొచ్చారు. సమాజంలో అట్టడుగున్నటువంటి 20%ని అప్లిఫ్ట్ చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. అందుకే ఆయన సంక్షేమ పథకాలని ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వద్దని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా సంక్షేమ పథకాలని వీలున్నంత వరకు సంతృప్త స్థాయిలో అందజేయాలనేది ఆయన యొక్క టార్గెట్గా కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం పెన్షన్స్, ప్రత్యేకించి సామాజిక పెన్షన్లు, ఈ సామాజిక పెన్షన్లని ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా. అది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అందించినటువంటి విధంగా హైయెస్ట్ పింఛను ఇస్తూ ఉన్నారు. ఇదే చాలా భారం అని చెప్పి కొంతమంది ఉద్యోగులు చెప్తూ ఉన్నారు ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లా. అందుకే గతంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు. అప్పట్లో హైటెక్ అంటూ టెక్నాలజీ మీద బాగా ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 99 to 2004, అంటే 95లో ఆయన సీఎం అయ్యారు. అప్పటి నుంచి 2004 వరకు ఆయన మొత్తం టెక్నాలజీ మీదనే దృష్టి పెట్టారు. అప్పట్లో ఆయన మీద ఒక అభియోగం మోపారు కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేకి, వ్యవసాయానికి దండగా అన్నారు. ఇలాంటివన్నీ కూడా ఆయన మీద విమర్శలు చేశారు. ఎట్టకేలకు 2004లో వర్కౌట్ అయినాయి ఆ విమర్శలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం కారణంగా 2004లో జరిగినటువంటి నష్టం కనిపిస్తూ ఉంది మనకి. కానీ ఆయన వేసినటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్లో రాజశేఖర రెడ్డి గారు నడిచారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు నడిచారు, రోసి గారు నడిచారు, అలాగే విడిపోయినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు కూడా నడిచారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదవిలో నడుస్తుంది అనేది చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పేరు పాతదే, కానీ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మనం ఏదైనా చూడాలంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి పదాన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు భారతదేశం తాజాగా విడుదల చేసినటువంటి ఒక జాబితా ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అనే దాని మీద ఇప్పుడు ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆయా రాష్ట్రాలు ఎంత పెన్షన్లు, సామాజిక పెన్షన్లు అందజేస్తున్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, 2020 భారతదేశం రాష్ట్రాల వారీగా సామాజిక పెన్షన్ గణాంకాలు. ఈ జాబితా ప్రతి రాష్ట్రం పెద్దగా ప్రాతిపదికలపై నిర్ణయించినటువంటి సామాజిక పెన్షన్ రేట్ల సారాంశం. కేంద్రీయ అటల్ పెన్షన్ యోజన వేతనాలు వేరు, రాష్ట్ర లేదంటే యూనిట్ రెడ్స్ సామాజిక పెన్షన్లు నెల ఏంటంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో 4,000 నుంచి 15,000, అంటే 4,000 సామాజిక పెన్షన్లు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఒక రకంగా, అలా రకరకాలుగా 4,000 నుంచి 15,000 వరకు ఉంది. ఒక సాధారణ సామాజిక వృద్ధాప్య వితంతు పెన్షన్ల కోసం ఇవన్నీ కూడా. తెలంగాణలో 2,016 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో కనీసం 4,000 నుంచి హైయెస్ట్ 15,000 ఉంది. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఒక రకంగా ఉంటుంది. అందుకే 4,000 నుంచి 15,000 వరకు ఉంది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు మళ్ళీ సపరేట్గా ఉంటాయి, 4,000 కనీసం వాళ్ళకి. కర్ణాటక వచ్చేసి 1,000 నుంచి 2,000 ఉన్నాయి. కేరళ వచ్చేసి 1,600 ఉంది. తమిళనాడు వచ్చేసి 1,000 రూపాయలు ఉంది. మహారాష్ట్ర 600 నుంచి 1,000 రూపాయలు ఉంది. గుజరాత్ చూడండి, 5 ఏళ్ల పాటు వరుసగా బీజేపీకి పట్టం కట్టారు అక్కడ ఉండే రాష్ట్ర ప్రజలు. ఆ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ ఎంతంటే కేవలం 750 రూపాయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ 400 రూపాయల సామాజిక పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నారు. ఆయన మాత్రం వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించలేదు. అందుకే ఆయన చెప్తున్నారు, ఎప్పుడైనా సరే వరుసగా
గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్తున్నారు. గుజరాత్ అభివృద్ధికి కారణం 5 సార్లు వరుసగా బీజేపీని గెలిపించడమే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అందుకే ఈసారి ఎన్నికల్లో మళ్ళా కూటమిని గెలిపించాలి, అప్పుడే అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనుక మీరు వైకుంఠపాలి గేమ్ ఆడితే కనుక మీకు అభివృద్ధి కనిపించదు అనేది చెప్తూ ఉన్నారు. సో ఇక రాజస్థాన్ 1000 నుంచి 1500 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్ 1000, బీహార్ 1100, జార్ఖండ్ 800, పంజాబ్ 750, హర్యానా 3200 సోషల్ వృద్ధాప్య మరియు ఇతర వెల్ఫేర్. హర్యానా 3200, ఇది హైయెస్ట్ ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత. ఢిల్లీ 2000 రూపాయలు ఇస్తున్నారు సామాజిక పెన్షన్. ఉత్తరాఖండ్ 1200 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ 850 రూపాయలు, వెస్ట్ బెంగాల్ 1000 రూపాయలు ఇస్తున్నారు, గోవా 2000 రూపాయలు, పుదుచ్చేరి 1500, లక్షద్వీప్ 1400, అస్సాం 300 రూపాయలు కేవలం అస్సాంలో, త్రిపుర 1000 రూపాయలు, మేఘాలయ 600 రూపాయలు, మిజోరాం 700, మణిపూర్ 500. ఇవన్నీ సామాజిక పెన్షన్లు అనమాట నెలకి. నాగాలాండ్ 700, అరుణాచల్ ప్రదేశ్ 1000 రూపాయలు, సిక్కిం 1000 రూపాయలు, జమ్మూ కాశ్మీర్ 1000 రూపాయలు, లడాక్ 1000 రూపాయలు, అండమాన్ అండ్ నికోబార్ 1000 రూపాయలు, దరడా అండ్ నగర్ హవేలీ డయ్యూ డామన్ ఇది 750 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పెన్షన్లు డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నమోదైంది. మొత్తం దేశం మొత్తం మీద ఆయా రాష్ట్రాలు ఎంత పెన్షన్లు ఇస్తున్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జాబితాను తయారు చేస్తే ఇది హైయెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్. 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు వద్దన్నటువంటి ప్రజలు 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నప్పుడు అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా పేదవాళ్ళుగా చూపించి బియ్యం కార్డు పెన్షన్ తీసుకోవడానికి మక్కువ చూపించడానికి గల కారణం హైయెస్ట్ ఈ పెన్షన్ ఇవ్వటమే అని చెప్పి దాని మీద సెటైర్ వేస్తున్నారు. కానీ ఎన్ని సెటైర్లు వేసినా పేదోడి బాధ ఎవరికీ తెలియదు. పేదోడు పడేటువంటి ఒక ఆవేదన, ఆకలి, ఇది డబ్బున్నోడికి తెలియదు. పైగా ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకి అసలు తెలియదు. ఈ సామాజిక పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ సామాజిక పెన్షన్ ఇవ్వకపోతే గ్రామాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తెచ్చైనా సరే సామాజిక పెన్షన్లు ఇవ్వడం అనేది కరెక్టే, కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి, అప్పుడే సామాజిక అంతరాలు తగ్గుతాయి. పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే పేద ధనిక మధ్య అంతరం తగ్గదు. పేదవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ పన్నుల రూపంలో వసూలు చేయాలి. ఉదాహరణ చెప్తాను నేను. ఆడి కారో బెంజ్ కారో వేసుకొని పెట్రోల్ బంక్కి వెళ్తే డీజిల్ వాళ్ళకి 105 రూపాయలకో 110 రూపాయలకో కొడతారు లీటరు. అదే ట్రాక్టర్ తీసుకొని రైతు వెళ్తే అదే రేటు వసూలు చేస్తారు. ఇది ధర్మమా? ఇది ఎక్కడ ధర్మం? ఇక ధర్మం కాదు కదా. కాబట్టి ఇలాంటివి చాలా సంస్కరణలు చేయాలి. ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడు కుబేరుడు, అపర కుబేరులు ఉన్నారు, దోచుకుంటారు, సమాజాన్ని దోచుకుని సంపాదించినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ట్యాక్స్ రూపంలో పిండాలి. అప్పుడు సామాజిక అంతరాలు తగ్గుతాయి. పేదోడికి సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన గగ్గోలు పెడుతున్నారు అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సామాజిక పెన్షన్లు ఇవ్వాల్సిందే. ఆ సామాజిక పెన్షన్లతోటి బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు కుబేరుల్ని పట్టుకోవాలి. కుబేరుల్ని పట్టుకోకపోతే వాళ్ళ బాధ్యత రాహిత్యం ఎంత ఉంటుందంటే ఎలక్షన్లు జరిగేటప్పుడు ఓటు వేయటానికి క్యూలో కూడా నిలబడటానికి చాలామంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళని సమాజం ఖచ్చితంగా ప్రత్యేకంగా గుర్తించి ట్యాక్సుల రూపంలో భారీగా వసూలు చేయాలి. అలాగే అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏసీబీ వాళ్ళతో రైడ్లు చేయించాలి. అప్పుడే అంతరం తగ్గుతుంది, ఆర్థిక అంతరం. ఈ ఆర్థిక అంతరం పెరిగితే అన్రెస్ట్ పెరిగిపోతుంది. అంతిమంగా ఒకరికొకరు కొట్టుకోవటం, ఉన్నోడిని లేనోడు పోయి నిలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సామాజిక పెన్షన్లు అవసరం. అందుకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి విధంగా 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాయల్లో పెన్షన్లు ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించినా అది పేదలకు మాత్రం మంచిదే. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.